ఈరోజు దేవుని వాగ్దానము లూకాసువార్త 15వ అధ్యాయము 11వ వచనంలో, ఒక మనుషునికి 2 కుమారులున్నారు. వారిలో చిన్నవాడు తన తండ్రి ఆస్తిలో భాగమిమ్మని అడగగా ఆ తండ్రి తన ఆస్తిని పంచిపెట్టాడు. అయితే ఆ కుమారుడు తన ఆస్తిని తీసుకుని దూర దేశానికి వెళ్ళిపోయి అక్కడ దుర్వ్యాపారము వలన తన ఆస్తిని పోగొట్టుకున్నాడు. చూడండి, ఈ వాక్యాన్ని మనం గమనించినప్పుడు దేవునికి దూరంగా వెళ్ళిపోవడం. ఎప్పుడైతే నువ్వు దేవునికి దూరంగా వెళ్తావో నీ జీవితము నాశనం అయిపోతుంది, నీ జీవితం ముక్కలైపోతుంది. సాతానుడు నీ జీవితంతో ఆటలు ఆడతాడు, నీ ఆరోగ్యం చెడిపోతుంది, నీకు అనేక సమస్యలు వస్తాయి. చూడండి, ఆ దేశంలో అతనికంట కరువు వచ్చిందంట. కరువు వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాడంట. ఆ దేశంలో ఒకని చెంత చేరాడంట. అతను పందులు కాసుకునే యొద్దకు చేరాడు. ఎలాంటి స్థితిలో బ్రతికాడో, దేవునితో ఏ విధమైన సహవాసం కలిగి ఉన్నాడో. కానీ ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు పందులతో సహవాసము చేస్తూ ఉన్నాడు. అతనికి బుద్ధి వచ్చినప్పుడు చూడండి, తండ్రి యొద్దకు వెళ్ళాలనే ఆలోచన వచ్చింది. నిజంగా మన జీవితంలో కూడా అన్నీ కోల్పోయినప్పుడు దేవుడు ఖచ్చితంగా గుర్తొస్తాడు. మరి నాకు ఈ కష్టాలేంటి, ఈ వ్యాధిని ఏంటి, ఈ బాధ ఏంటి అని నువ్వు అనుకుంటున్నావా? అయితే ఎక్కడో ఒక చోట నీవు తండ్రి ఇంటిని విడిచి వచ్చేసావేమో. ఒక్కసారి గుర్తు చేసుకో. నీవు తండ్రి యొద్దకు వెళ్ళాలని అనుకుంటే దేవుడే నీ యొద్దకు వస్తాడు. చూడండి, ఇక్కడ మన వాక్యంలో గమనించినప్పుడు ఆ కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు, మరి నా తండ్రి యొద్ద అనేక మంది కూలివాండ్రకు అన్నం సమృద్ధిగా ఉంది, నేనైతే ఆకలితో చచ్చిపోతున్నాను, అయితే నేను నా తండ్రి యొద్దకు వెళ్ళిపోతాను, నేను ఒక కూలివానిగా వెళ్తాను అని తన మనసులో అనుకున్నప్పుడు ఆ తండ్రి దూరముగా తన బిడ్డను చూచి, తన బిడ్డ దీనస్థితిని చూచి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని మరి కౌగిలించుకుని, కుమారుడా, నువ్వు తిరిగి వచ్చినందుకు నాకు ఎంతో సంతోషము, ఆనందము కలుగుతుందని మరి ఆ బిడ్డని హత్తుకున్నాడు. అదేవిధంగా దేవుడు కూడా నీవు తిరిగి వస్తే దేవుడు నిన్ను హత్తుకుంటాడు, నిన్ను ఆదరిస్తాడు. నువ్వు శ్రమ పడటం దేవుని చిత్తం కాదు, నువ్వు బాధల్లో ఉండడం దేవుని చిత్తం కాదు, నువ్వు శోధన అనుభవించడం దేవుని చిత్తము కాదు, నీ కర్మ కాదు. ఎందుకంటే ఆయన నీ కొరకు తన ప్రాణమును అర్పించాడు. ఆయన నిన్ను హత్తుకుని నీ సమస్యలన్నిటి నుండి నిన్ను విడిపిస్తాడు. తిరిగి రెండంతల ఆనందము నీకు కలుగుతుంది. ఆ కుమారునికి దేవుడు ఏం చేశాడంటే మరి ప్రశస్త వస్త్రములు తొడిగించాడంట, అధికారము గల ఉంగరమును పెట్టాడు, మరి మీరు నాతో పాటు సంతోషించండి అని విందు చేశాడు. అలాగనే మనము కూడా తప్పిపోయి దేవుని యొద్దకు వచ్చినప్పుడు పరలోకములో గొప్ప ఆనందము కలుగుతుందంట. ఇకనైనా దేవుని వాక్యము విని నీవు దేవుని యొద్దకు వస్తావా? నీ శ్రమలన్నిటి నుండి నీవు విడిపించబడతావు. మరలా రెండంతల ఆనందము, దీవెన నీకు కలుగుతుంది. నీవు సంతోషముగా జీవిస్తావు. దేవుడు ఈ వాక్యమును విన్న మీ అందరినీ దీవించి ఆశీర్వదించి ఫలింపచేయును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.